హాయ్ అండి. నమస్తే. నేను మీ సుబ్బు. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్‌కే కుకింగ్ తెలుగు. ఈరోజు వీడియోలో ఎంతో రుచికరమైన డ్రై ఫ్రూట్స్ జ్యూస్ అయితే చేసి చూపిస్తాను. ఇది రుచిలోనే కాదండి, హెయిర్ గ్రోత్‌లో గానీ, ఫేస్ గ్లోలో గానీ, కండపుష్టిని గానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఉన్నాయి. ఈ జ్యూస్ తాగితే 60లో కూడా 20లా కనిపిస్తారు. ఈ జ్యూస్‌ని ఒక మనిషికైతే చేస్తున్నాను. మీ ఫ్యామిలీ మెంబర్స్ కౌంట్ బట్టి మీరు అడ్జస్ట్ అయితే చేసుకోండి. 2 వాల్నట్ ముక్కలు, 6 బాదామి, 7, 8 జీడిపప్పు బద్దలు, సన్‌ఫ్లవర్ సీడ్స్, 1 స్పూన్ గుమ్మడి గింజలు, పుచ్చగింజల పప్పు, 1 అంజీర, 1 స్పూన్ తెల్ల నువ్వులు, 1 స్పూన్ అవిసె గింజలు, స్వీట్ కోసం ఎండు ద్రాక్ష మరియు ఖర్జూరాన్ని మాత్రం ఇలా విడివిడిగా ఉన్న వాటినైతే సెలెక్ట్ చేసుకోండి. ఇవి లోపల మెత్తగాను, బయట గట్టిగాను కనిపిస్తాయి. ఎంతో తీపిని కలిగి ఉంటాయి. మార్కెట్లో మాత్రం ఖర్జూరాన్ని ఆయిల్‌లో గానీ, షుగర్ పానకంలో గానీ ఊరబెడతారు. అవి హెల్త్‌కి అయితే అస్సలు మంచిది కాదు. సీడ్స్‌ని మునిగేంత వరకు వాటర్ అయితే పోసుకోండి. ఉదయం తాగేటట్లయితే రాత్రి నానబెట్టుకోండి. ఈవినింగ్ తాగేటట్లయితే 6 గంటల ముందు నానబెట్టండి. అప్పుడు చక్కగా అయితే నానతాయి. రాత్రంతా నానబెట్టినవి ఇలా చక్కగా అయితే ఉబ్బి ఉంటాయి. జ్యూస్ బ్లెండర్‌లో గానీ, జార్‌లో గానీ వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోండి. సీడ్స్‌ని జార్‌లో అయితే వేసుకుంటున్నాను. నా దగ్గర ఇది మాత్రమే ఉంది. జ్యూస్ బ్లెండర్ అయితే ఇంకా బాగుంటుంది. హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి. స్వీట్ ఎక్కువగా కావాలి అంటే 1 స్పూన్ హనీ అయితే యాడ్ చేసుకోండి. ఇది ఆప్షనల్. మీకు హెయిర్ లాస్ అవుతుంటే స్కాల్ప్‌లో గానీ లేదా పోషకాల లోపం, స్కాల్ప్‌లో ఇష్యూస్ ఉంటే ఏదో ఒక షాంపూతో సరి చేసుకోవచ్చు. పోషకాల లోపం అయితే ఈ జ్యూస్‌ని 1 మంత్ యూజ్ చేస్తే రిజల్ట్ మీకే కనపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.